హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. హెయిర్ ఫాల్ ఇలా ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట వినబడుతుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అలాగే జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు ఎక్కువగా పట్టేయడం, జుట్టు చివరలో చిట్లిపోవడం, జుట్టు హెల్దీగా ఉండకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తున్నారండి. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అలాగే ఖరీదైన షాంపూస్ని కూడా వాడుతూ ఉంటారండి. మరి వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేకపోగా ఉన్న జుట్టు కాస్త ఊడిపోతూ ఉంటుందండి. మరి ఎన్ని వాడినా కానీ జుట్టు రాలే సమస్య తగ్గట్లేదని చాలామంది అంటూ ఉంటారండి. ఈరోజు నేను జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్పబోతున్నానండి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను తగ్గడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. జుట్టు రాలే ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ రెమెడీ చాలా బాగా ప్రోత్సహిస్తుంది. మరి సూపర్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫస్ట్ మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా మందంగా ఉండే ఒక కడాయి తీసుకుందామండి. ఒక గుప్పెడు మందార పువ్వుల్ని యాడ్ చేసుకుందామండి. మందార పువ్వులు మన జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. జుట్టు రాలే ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో మందార పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మన జుట్టుకి బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరటిన్ ఉత్పత్తిని పెంచడంలో మందారం చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ రెమెడీని తయారు చేసుకునే ముందు మందార పువ్వుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ అంతా కూడా దిగేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇందులోనే ఒక గుప్పెడు మందార ఆకులు కూడా యాడ్ చేసుకుందాము. మందార ఆకుల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆకుల పైన కూడా చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మన జుట్టుకి తేమను అందిస్తాయండి. జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది. జుట్టు అనేది బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేయడంలో మందార ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకులో చాలా ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుందండి. ఇది జుట్టును పెంచుతుంది, జుట్టు రాలకుండా కాపాడుతుంది. మన జుట్టు నల్లగా నిగనిగలాడేటట్టుగా చేయడంలో హెల్ప్ అవుతుందండి. మన జుట్టులో మెలనిన్ లేకపోవడం వల్ల తెల్ల జుట్టు వస్తుందండి. మెలనిన్ ఉత్పత్తి పెంచగలిగే శక్తి కరివేపాకులో ఉందండి. తర్వాత మనం ఇందులో ఒక గుప్పెడు మునగాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన జుట్టుకి కూడా అంతకు మించి మేలు చేస్తుందండి. ఇందులో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుందండి. జుట్టు సమస్యలతో బాధపడే వారికి మునగాకు ఒక అద్భుతమైన మెడిసిన్ కింద పనిచేస్తుందండి. ఇందులో ఒక గుప్పెడు ఆనియన్ పీల్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ తొక్కలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, జుట్టు కుదులకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. సన్నగా పిలకలా ఉన్న మన జుట్టుని బలంగా దృఢంగా ఒత్తిగా పెరగడానికి ఆనియన్ పీల్స్ ఎంతో బాగా వర్క్ అవుతాయండి. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుందామండి. మరి వంటగదిలో ఉండే మెంతుల్ని ఈ విధంగా ఉపయోగిస్తే ఇంకెప్పటికీ కూడా మన జుట్టు అనేది రాలదండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది, జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరిగేటట్టుగా చేయడంలో బ్లాక్ సీడ్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా మనకి చాలా ఈజీగా దొరికేవేనండి. 1 కప్పు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గాలు నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా మరగబెట్టాలండి. చాలా మంది జుట్టు రాలుతున్నప్పుడు చేసే పని ఏంటంటే వెంటనే షాప్కి వెళ్ళి ఏది ఖరీదైన ఆయిల్, ఏది మన జుట్టుకు పనిచేస్తుందని షాప్లో దొరికే హెయిర్ ఆయిల్స్ కొనుక్కుని జుట్టుకు వాడేస్తూ ఉంటారండి. వాటిలో కెమికల్స్ ఉంటాయి. అవి వాడడం వల్ల మన జుట్టుకి అంత మంచిది కాదండి. ఇలా ప్రకృతి ప్రసాదించిన ఆకులతోనూ పువ్వులతోనూ నేచురల్ పద్ధతిలో మన జుట్టుకు వాడుతున్నట్టయితే చాలా మంచిదండి. ఇవి జుట్టు రాలడం తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతాయి. మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయండి. అలాగే మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచుతుందండి. ఇవి కలర్ మారేంత వరకు కూడా ఆయిల్లో బాగా వేయించాలండి. వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి యాడ్ అవుతాయి. ఇలాగా ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆయిల్ని అయితే మనం మరగబెట్టాలండి.
చూడండి ఇక్కడ ఆకులు పువ్వులన్నీ కూడా ఆయిల్ అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా కానీ ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే మీకు దొరకదండి. నేచురల్ పద్ధతిలోనే ఇంట్లో తయారు చేసుకుంటేనే మనకి ఈ ఆయిల్ అయితే రెడీ అవుతుందండి. ఇది మన జుట్టుని బలంగా దృఢంగా ఉంచడంతో పాటు జుట్టు రాలిన ప్లేస్ లో జుట్టు అనేది ఒత్తిగా పెరిగేలా చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా ఈజీగా మన జుట్టు రాలనివ్వకుండా బలంగా ఉంచగలిగే శక్తి ఈ హెయిర్ ఆయిల్ అయితే ఉందండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి జుట్టు ఒత్తిగా పొడవుగా ఉంటేనే మరింత అందంగా కనబడతామండి. మరి ఉన్న జుట్టును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ మీరు వాడితే కనుక జుట్టు అనేది నిరంతరం పెరుగుతూనే ఉంటదండి. ఇంటికి పునాది అనేది చాలా బలంగా ఉండాలండి. మన జుట్టుకి కూడా కుదుళ్ళు అనేవి పునాది లాంటివండి. మన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలంటే ఈ హెయిర్ ఆయిల్ వాడాలండి. ఇది వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. డ్రైగా నిర్జీవంగా మారిపోయిన మన జుట్టుకి జీవాన్ని పోస్తుందండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది. సన్నగా పిలకలా ఉన్న జుట్టుని బలంగా, ఒత్తుగా, పొడవుగా తయారు చేయగలిగే శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అండి. ఇలా మనం ఒక మూతన్న గాజు బాటిల్లో ఈ ఆయిల్ని స్టోర్ చేసుకుని రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్ని మన జుట్టుకు రాసుకునే ముందు మన తల అంతా కూడా చిక్కులు లేకుండా సాఫ్ట్గా దువ్వుకోవాలండి. ఈ ఆయిల్ని మనం ఎలా వాడాలంటే ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రే మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. జుట్టు కుదుళ్ళలోకి త్వరగా ఆయిల్ అనేది వెళ్తుందండి. చాలా త్వరగా మనకి రిజల్ట్ కూడా వస్తుందండి. ఇలా మనం పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందుతుందండి. ఇలా మనం ఆయిల్ జుట్టు రాలిన ప్లేస్లో మసాజ్ చేయడం వల్ల కొత్త జుట్టు అనేది పెరిగేటట్టుగా ప్రోత్సహిస్తుందండి. త్వరగా బేబీ హెయిర్ వస్తుంది. ఇలా నైట్ పడుకునే ముందు మన తలకు అప్లై చేసుకుని నైట్ అంతా మన తలపై ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చండి. మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ వాడితే ఇంకా చాలా మంచిదండి. మీరు రెగ్యులర్గా కొబ్బరి నూనెను ఏ విధంగా వాడతారో అదే విధంగా ప్రతిరోజు మన జుట్టుకైతే ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చండి. ఇలా వాడుతున్నట్టయితే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గించుకోవచ్చు. జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.